మీరు మీరు ఒకవేళ ఈడీ అధికారులు మీకు పిలిపోస్తే వెళ్తారా? ఏమేమి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ మీ సంఘం నుంచి ఖచ్చితంగా వెళ్తాం. ఓకే, మా దగ్గర ఉన్న ఆధారాలు ఇక మేము ఫలానా రోజు ఇది కంప్లైంట్ పెట్టినాం, ఇది రిసీవ్డ్ కాపీ కూడా ఉన్నది మా దగ్గర. ఓకే, ఉట్టిగానే ఇస్తే నేను అది తప్పు చేసినట్టు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దీన్ని బట్టి దీన్ని ఏం యాక్షన్ తీసుకున్నారో ఆ ఆఫీసర్ ఎంక్వైరీ చేయమంటాం. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా మీ తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం తరపు నుంచి? మేము డిమాండ్ చేసేది మొత్తం స్కీమ్ని ఎంక్వైరీ చేయాలి. ఓకే, విచారణ చేసి అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఎంటైర్ గొల్ల కుర్మలు బదనామైన్లు. స్కీమ్ పెట్టినప్పుడు ఓకే, వేల కోట్ల రూపాయలు వీళ్లకు ప్రభుత్వం అప్పనంగా ఇస్తుంది అని మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా వీళ్ళ మీద ఏడ్చిన పరిస్థితి. గవర్నమెంట్ ఎవరికి పెట్టలే అన్ని వేల కోట్లు, వీళ్ళకే పెట్టింది అని చెప్పి. కాబట్టి ఆ బదనం అయింది ఈ సామాజిక వర్గం. ఇప్పుడు ఈ 2 కోట్లది దవ్వితేనే 700 కోట్లు వచ్చినాయి. మొత్తం స్కీమ్ని ఎంక్వైరీ చేస్తే అరే ఒరిజినల్గా గొల్ల కుర్మలు తినలేదు, గొర్రెలు తిని బలిసిన వాళ్ళు వేరే ఉన్నారు, దళారీలు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు అనేది తేల్చాలి. సేమ్ టైము ప్రభుత్వము గతంలో తీసిన లబ్ధిదారులు ఏదైతే 7 లక్షల చిల్లర లబ్ధిదారులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తాము, కంటిన్యూ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 3 నెలలనే చేస్తామన్నారు. ఓకే, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 5 నెలలు 6 నెలలు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. పైగా ఈ కేసు ఒకటి ముందుకు తీసుకొచ్చి దీన్ని పక్కకు పెట్టే ఆలోచన కనబడతాను. డీడీలు కట్టిన వాళ్ళు 80,000 మంది డీడీలు కట్టిన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. రిటర్న్ ఇచ్చిరా లేకపోతే అట్లే ఉన్నాయి? రిటర్న్ ఇస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మీరు మీ డీడీల డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అంటే 43,750 కడితే 2 సంవత్సరాల క్రితం కట్టిన ఆయన కూడా అదే 43,750 ఇస్తా అంటారు. వాళ్ళు కూడా పాపం ఏంటంటే అమ్మో ఇది రాదేమో వచ్చిందే ఎక్కువ అనే సిచ్యువేషన్ నెట్టేసిండ్రు. ఇప్పుడు దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు మంత్రి పశుసంవర్ధక శాఖ మంత్రి ఇప్పుడు సీఎం గారే రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ దగ్గర. కాబట్టి ముఖ్యమంత్రి గారి నుంచి క్లారిటీ రావట్లేదు. అధికారులు అరెస్ట్ అయినారు, ఏ అధికారి నుంచి ఎవరికి క్లారిటీ లేదు. సేమ్ టైము ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా స్కామ్ జరిగింది కదా, ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు మళ్ళీ మీరు ఎట్లా ఇవ్వమంటారు? అరే స్కామ్ జరిగింది, ఇది బాగలేదు అనే కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నది. 2018 ఎన్నికలలో గొల్ల కుర్మలు 80% టీఆర్ఎస్ ఓట్లు వేసిండ్రు. అవును. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 52% కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు. 52% ఓట్లు వేసిన నేను ఉట్టి అనే చెప్పట్లేదు. హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాసిండు దీని మీద, ఏ సామాజిక వర్గాలు ఏ పార్టీకి వేసినాయి అనేది. హిందూ పేపర్లో 52% గొల్ల కుర్మలు కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు అని రాసిండు. అంటే మాకు అన్యాయం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి భావించారు కదా. కాబట్టి మీకు న్యాయం చేసినప్పుడు మీరు కూడా అదే అన్యాయం అదే బాటలో నడవద్దు కదా. కాబట్టి ఎంక్వైరీ ప్రాపర్గా చేయాలి, వీళ్ళకి అన్యాయం చేయొద్దు. ఈ 80,000 మంది డీడీలు కట్టిన వాళ్ళకు మొదట వాళ్ళ 1,75,000 నగదు బదిలీ చేయాలి. అయితే ఇక్కడ నగదు బదిలీ చేయాలంటే కొందరు క్వశ్చన్ చేస్తాను, అంటే మీరు గొర్రెలు కొనరు, మీ అకౌంట్లో అది కూడా అవినీతే కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒరిజినల్గా ఇంకో పార్శ్వంలో మనం చూస్తే అసలు గొల్లలు కుర్మోళ్ళు అయి పుట్టినందుకు గొర్రెలే కాయ బతకాలనా? చదువుకున్న ఆయన కూడా గొర్రెలు కాసి బతకాలనా? కాబట్టి వాళ్ళకి నచ్చింది ఒక యూనిట్ పెట్టుకుంటాడు, ఒక టెంట్ హౌస్ పెట్టుకుంటాడు, పాన్ షాప్ పెట్టుకుంటాడు, బర్రెలు కొనుక్కుంటాడు. అట్లాంటి అవకాశం ఇవ్వండి, ఉపాధి దొరుకుతుంది. విద్యార్థులు ఇవాళ నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు. లేదు ఖచ్చితంగా గొర్రెలే కొనాలి, గొర్రెల సంపదే పెరగాలి అంటే కనీసం నాకు ఇచ్చి ఒక 6 నెలలు టైం ఇవ్వండి. 6 నెలల్లో నీకు నచ్చిన కాడ నీకు ఇష్టం వచ్చిన గొర్రెలు కొనుక్కొచ్చుకో. నేను 6 నెలల్లో వచ్చి 6 నెలల తర్వాత వచ్చి నీ యూనిట్ ఎంక్వైరీ చేస్తా, లేకపోతే నీ మీద కేసు ఫైల్ చేస్తా. అట్లనే పెట్టాలి, ఈ టైప్లో పెట్టాలి. కాబట్టి ఇట్లాంటి ఒక స్పష్టమైన హామీ ఇవాళ ప్రభుత్వం నుంచి రావాలి. ఎందుకంటే 1,000 కోట్లు ఇవాళ అప్పు చేసి పెట్టిన స్కీమ్, అది గొల్ల కుర్మల పేరుతోటి అప్పు చేసిన. ఇదంతా అప్పే, మళ్ళీ అప్పే ఉంది. బడ్జెట్ నుంచి ఎన్సిడిసి నుంచి తెచ్చిన అప్పు. కాబట్టి ఈ సామాజిక వర్గం పేరుతోటి చేసిన అప్పు ప్రజలందరూ కడతాను, ఒక్క గొల్ల కుర్మలే కడతలేరు. కాబట్టి ప్రజలందరూ కడతాను. ప్రజలందరూ కట్టే అప్పుని సక్రమ మార్గంలో వినియోగించాలి. సక్రమ మార్గంలో వినియోగించుకోవాలంటే కనీసం వీళ్ళ ఆర్థిక లబ్ధి పొందాలి. ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళు శిక్షించబడాలి.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫైట్ని ఇట్లా కంటిన్యూ చేయండి. మేము కూడా ఎవ్రీడే దీని గురించి మాట్లాడతాం. సో మీరు చెప్పిన అంశాలు మేము కూడా ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది రవీందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కామ్ మీద పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గొల్ల కురుమలకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.